నీపైనే ప్రతి ధ్యాస నీతోనే తుది నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వే. సో చూశారు కదండి 2 డెమోలు. ఇప్పుడు ఏ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్ మాస్టర్ మీకు కావాలంటే ఈరోజు పొద్దున పూట వీడియో రికార్డ్ చేసి పెట్టాను, కైన్ మాస్టర్ ఫీచర్స్ అని. ఆ వీడియోలో చెప్పాను కైన్ మాస్టర్ లేటెస్ట్ది ఎక్కడ దొరుకుతుందని. మీకు ఆ వీడియో చూస్తే కైన్ మాస్టర్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఆ వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే పెట్టాను. ఆ కైన్ మాస్టర్ వీడియోని చూసి ఆ సెట్టింగ్స్ తెలుసుకున్న తర్వాత మీరైతే కైన్ మాస్టర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. కైన్ మాస్టర్లో ఉన్న సెట్టింగ్స్ అన్ని చెప్పాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కైన్ మాస్టర్ కావాలన్నా కూడా ఆ వీడియోని చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందామా. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 16:9లో క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. నేను మీకు 2 బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను. చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఓకే, 1 and 2 ఈ 2 బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను. ఇందులో మీకు పర్టికులర్ ఏది నచ్చితే దాన్ని ఉంచండి, వద్దనుకున్న దాన్ని తీసేయండి. ఒక మెథడ్ 1. ఈ ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టుకొని 30 సెకండ్ల కంటే ఎక్కువ చివరి పట్టుకొని డ్రాగ్ చేస్తాను, 30 seconds ఆర్ అబోవ్. సో ఈ విధంగా చేసి ఫస్ట్కి వచ్చేసాను. ఇక్కడ లేయర్ బటన్ క్లిక్ చేశాను, మీడియా బటన్ క్లిక్ చేశాను. ఇక్కడికి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ఫోటో ఫ్రేమ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి తీసుకోండి. ఇది తీసుకొని చివరి పట్టుకొని కొంచెం పెద్దగా చేసి ఇక్కడ జరుపుకోండి, కొంచెం చిన్నగా. సో ఇలా జరపండి. ఇలా జరిపిన తర్వాత కొంచెం స్పేస్ ఉంచుకోండి పక్కన. ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేయండి. చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుందండి. ఒక్క లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని నెసని పెట్టి మీ సపోర్ట్ని తెలియచేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తానండి. రైట్, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇంకా మనం ఫొటోస్ అయితే 1 by 1 పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. మీకు క్లియర్గా చూపిస్తాను. ప్రతి ఫోటోని మాన్యువల్గా సెట్ చేసి ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న, రొటేషన్ ఇచ్చాను. కింద ఫ్రేమ్లో మాత్రమే పెట్టాలి ఫస్ట్ ఫోటోని. 3 dots సెండ్ టు బ్యాక్, 3 dots సెండ్ టు బ్యాక్. కొంచెం పెద్దగా చేస్తాను. చేసి క్రాపింగ్ అనే బటన్లోకి వచ్చి కరెక్ట్గా చూడండి, స్క్రీన్ పైన మీకు కనపడుతుంది. ఇలా ఫ్రేమ్లోకి క్రాప్ చేస్తున్నాను. నేను పెట్టినట్టు మాత్రమే మీరు ఫోటోలు పెట్టాలి. వేరేలా పెడితే మీకు ముందు వెనకది ముందుకి వచ్చి కరెక్ట్గా రాదు. ఓకే, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫోటోని పెట్టండి, అంటే తీసుకోండి. ఇక్కడికి ఇలా తీసుకొని రొటేషన్ ఇవ్వండి. ఇక్కడ ఈ పక్కకు పెట్టండి. ముందు క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేసుకోండి, ప్రాబ్లం లేకుండా. ఇలా ఇది క్లిక్ చేసి 3 dots సెండ్ టు బ్యాక్ చేయండి. ఇలా చిన్నగా చేసి ఇక్కడ పెట్టండి, ఇందులోకి జరపండి. ఇలా కొంచెం చిన్నగా చేసుకుందాం. ఇలా జరపండి. అండ్ క్రాపింగ్లో ఇలా దగ్గరగా జరపండి. ఇలా పెట్టేసి చివరి పట్టుకొని ఇది కూడా వీడియో ఎండింగ్ వరకు చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి అండ్ మళ్ళీ ఇంకొక పిక్ని తీసుకోండి. వేరే ఫోల్డర్లోకి వచ్చాను. ఇంకో ఫోటోని తీసుకోండి. ఈ ఫోటోని రొటేషన్ ఇవ్వటం, 3 dots సెండ్ టు బ్యాక్. ఈ ఫోటోని చిన్నగా చేసి ఇందులోకి జరపండి. ఇలా ఈ ఫోటో ఎక్కడ ఉంది, ఫోటోని టచ్ చేయటం. జాగ్రత్తగా ఫోటోని చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అండ్ క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి. ఇలా చేయండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకోండి. ఇది ఇలా రొటేషన్ ఇవ్వండి. 3 dots సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫ్రేమ్లోకి పెట్టండి. క్రాపింగ్ బటన్లో కొంచెం దగ్గర క్రాప్ చేసుకోండి. ఇలా వైట్ కలర్ బోర్డర్లోకి క్రాప్ చేసుకోండి. ఇలా చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకోండి. సేమ్ ఇలా తీసుకోండి. ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇక్కడ పెట్టండి. 3 dots సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా
ఇలా చేసి ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఓకే, ఫొటోస్ పెట్టిన తర్వాత ఫస్ట్కి రండి అండ్ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఇక్కడికి ఎవరు పిక్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. కట్ అవుతుంది. ఇక్కడ కొంచెం రొటేషన్ ఇచ్చుకొని ఫోటోని ఇక్కడ పెట్టుకోండి కరెక్ట్ ప్లేస్లోకి. ఇలా క్రాపింగ్ ఆప్షన్లో మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చి కొంచెం ఫెదర్ ఇంక్రీజ్ చేయండి, కొంచెం చాలు. కొంచెం రొటేషన్ ఇవ్వండి. ఇలా ఇచ్చి కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెట్టండి. ఈ ఫోటోని చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీకు ఒక విషయం చెప్తాను, అంటే 2 రకాలు క్రియేట్ చేసి చూపిస్తాను, ఇబ్బంది లేకుండా చూపిస్తాను. చూడండి, ఇప్పుడే చెప్పేస్తా, పని అయిపోతుంది. మళ్ళీ మీరు తర్వాత అది కొంచెం అర్థం కాక మిస్ అవుతారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే బ్లాక్ తీసుకుంటాను. అంటే ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఇది సెలెక్ట్ చేసుకొని ఇలా చిన్నగా చేసి ఇక్కడ పెడుతున్నాను. ఇలా పెట్టాను. కిందకి వెళ్ళండి, ఫిల్టర్లో కిందకి వెళ్తే బేసిక్లో B05 ఇది బ్లాక్ అండ్ వైట్లో మారుతుంది. ఇది క్లిక్ చేసి ఇలా పెట్టి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన ఫస్ట్ లిరిక్ ఉంది కదా, అది ఇక్కడికి తీసుకోండి. ఇది ఇక్కడికి తీసుకొని కిందకి వెళ్ళండి. ఇందులో బ్లెండింగు, ఇందులో మీకు స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి ఇందులోకి పెట్టండి కరెక్ట్గా. ఇందులోకి పెట్టి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు. సో ఇది ఈ లిరిక్ పెట్టిన విధానం ఇది. ఈ లిరిక్ పెట్టిన తర్వాత ఈ లిరిక్ చివరికి వచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ని కట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ లిరిక్స్ ఇక్కడ దాకా వస్తే ఈ బ్లాక్ దానికి ఇది ఒక పద్ధతి. తర్వాత ఏం చేస్తారంటే ఈ లిరిక్ని అండ్ ఈ బ్లాక్ ఇమేజ్ని డిలీట్ చేస్తున్నా. ఇది ఒక విధానం, ఇది సేవ్ చేసుకోవచ్చు మీకు ఇలా కావాలితే. లేదనుకుంటే లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇంకొక పద్ధతి చెప్తాను. ఇప్పుడు ఈ ఇమేజ్ని తీసుకొని మినిమైజ్ చేశాను. మీకు ఇచ్చిన 2 లిరిక్స్ని ఇలా వాడుకోవాలి మీరు. ఓకే, ఇలా కొంచెం పెద్దగా చేసి ఇక్కడ జరిపాను. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇచ్చిన లిరిక్స్ని ఇక్కడ తీసుకోండి. ఇది ఆదిపురుషుడిలోది. తీసుకొని కిందకి వెళ్ళండి. ఫిల్టర్లో ఇందులో మీకు బేసిక్లో B05 తీసుకోండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో మల్టిప్లై చేయండి, చేసి చిన్నగా చేసి ఇందులో పెట్టుకోండి. ఇందులో పెట్టుకొని ఇప్పుడు ఈ లిరికల్ వీడియో పెద్దగా ఉంది కదా, అప్పుడు ఏం చేయాలంటే 30 సెకండ్స్ వరకు చివరి ఈ ఇమేజ్ని పట్టుకొని డ్రాగ్ చేయాలి. ఈ లిరిక్స్ చివరి వరకు చేసి మిగతా ఇమేజెస్ కూడా వీడియో ఎండింగ్ వరకు అన్నీ ఉన్నాయి చెక్ చేసుకోండి. ఓకే, సరిపోయింది. ఇప్పుడు అలా అయినా పెట్టుకోవచ్చు లిరిక్స్, ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇవి 2 ఇది పెట్టే విధానం. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన ఈ యొక్క స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఓకే, మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇది క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికైతే చాలా చాలా బాగుంది, కంప్లీట్ అయింది. ఓకే, మనం ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని సేవ్ వీడియో. సింపుల్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.